ఇక్కడ చూపిస్తున్న ఈమె పేరు స్వేచ్ఛ. ఈమె పూర్తి పేరు స్వేచ్ఛ వడార్కర్. ఈమె ప్రముఖ టీవీ యాంకర్. ఈమె ఇంతకు ముందు టీవీ9 లో టీవీ యాంకర్ గా పనిచేసింది. దాని తర్వాత ఈమె టీ న్యూస్ లోకి అయితే వెళ్ళింది. అయితే ఈమె గురించి ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే ఈమె రీసెంట్ గా అంటే నిన్న ఆత్మహత్య చేసుకుంది. ఈమె ఎందుకు ఆత్మహత్య చేసుకుంది అనే దానికి సంబంధించిన కారణాలు ఇప్పటి వరకు అయితే బయటికి రాలేదు. ఈమె టీవీ యాంకర్ గా ఉంటూ లక్షల్లో శాలరీ అయితే తీసుకుంటూ ఈమె ఎందుకు ఆత్మహత్య చేసుకుంది అనే విషయాలు మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. అంతేకాకుండా అసలు ఈమె మరణానికి సంబంధించి మనం ఏం నేర్చుకోవాలి అనే విషయాలు కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. హాయ్ ఫ్రెండ్, నా పేరు సతీష్ బాబు. నేను ఎప్పటికప్పుడు రియల్ ఫ్యాక్ట్స్ సంబంధించిన వీడియోలు అయితే చేస్తూ ఉంటాను. అలాగే రీసెంట్ గా జరిగిన ఇష్యూస్ గురించి కూడా నేనైతే వీడియోలు అయితే చేస్తూ ఉంటాను. ఎవరైతే నా ఛానల్ ని కొత్తగా చూస్తున్నారో వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అంతేకాకుండా ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అయ్యేలాగా చూడండి. అంటే మీరు ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి. ఇలా ఎక్కువ మందికి షేర్ చేసినట్లయితే ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మరింత మందికి అయితే చేరుతుంది. ఈమె పేరు స్వేచ్ఛ వడార్కర్. ఈమె ఇంతకు ముందు టీవీ9 లో పనిచేసింది. దాని తర్వాత టీ న్యూస్ కి అయితే ఈమె వెళ్ళింది. ఇప్పుడు ప్రస్తుతం టీ న్యూస్ లో న్యూస్ యాంకర్ గా పనిచేస్తుంది. చిలకలగూడలో ఈమె నివాసం ఉంటుంది. సో ఆ ఇంట్లో ఆమె సూసైడ్ అయితే చేసుకుంది. ఇక ఈమె ఫ్యామిలీ విషయానికి మనం వచ్చినట్లయితే ఈమె ఆల్రెడీ ఒక వ్యక్తితో మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత అతనితో ఒక పాప అయితే జన్మించింది. ఆమెకు ఇప్పుడు 13 సంవత్సరాల వయసు అయితే ఉంటుంది. అయితే ఈమె అతనితో విడాకులు తీసుకున్న తర్వాత ఆమె కొంతకాలం రామ్నగర్ లో ఉన్నటువంటి వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర అయితే ఉంది. అక్కడ నుంచి ఆమె చిలకలగూడలోని జవహర్ నగర్ కి అయితే నివాసం అయితే మార్చుకుంది. ఇప్పుడు ఇక్కడ జవహర్ నగర్ లోనే ఉంటూ ఆమెకు ఏమైందో ఏంటో తెలియదు కానీ ఆమె సూసైడ్ అయితే చేసుకుంది. సో అయితే ఈ సూసైడ్ కు సంబంధించినటువంటి కారణాలు అనేది ఇప్పటి వరకు బయటికి రాలేదు. ఈమె సూసైడ్ చేసుకుందని పోలీసులకు తెలిసిన వెంటనే ఆమె నివాసానికి పోలీసులు చేరుకొని ఆమెను గాంధీ హాస్పిటల్ కి అయితే పోస్ట్ మార్టం కోసం తరలించారు. పోస్ట్ మార్టం పూర్తి అయిపోయిన తర్వాత ఈ రోజు ఆమెను రామ్నగర్ లోని పార్చిగుట్ట శ్మశాన వాటికలో ఆమెను ఖననం చేయడం జరుగుతుంది. అయితే ఈమె మరణానికి సంబంధించి ఇప్పుడు మనం ఏం నేర్చుకోవాలనేది ఇప్పుడు చూద్దాము. ఈమె బాగా చదువుకుంది. అంతేకాకుండా ఈమె న్యూస్ యాంకర్ కూడాను. బాగా డబ్బులు సంపాదిస్తుంది. ఈమె ఇల్లాలు మాత్రమే కాదు, ఈమెకు తల్లిదండ్రుల సపోర్ట్ కూడా ఉంది. ఈమెకు ఒక కూతురు ఉంది. అంతేకాదు ఈమె రకరకాల సంఘాల్లో పనిచేసింది. అంటే ఆమె ఇప్పుడు ఆత్మహత్య చేసుకుంది అనే విషయం తెలిస్తే చాలా మందికి అయితే ఆశ్చర్యాన్ని అయితే కలిగిస్తుంది. ఇక ఆమె ఫ్యామిలీ విషయానికి వచ్చినట్లయితే ఈమె 5 సంవత్సరాల క్రితమే విడాకులైతే తీసుకుంది తన భర్తతో. ఆమెకు ఒక కూతురు కూడా ఉంది. అయితే ఈమె ఇప్పుడు ప్రస్తుతం చిలకలగూడలోని జవహర్ నగర్ లో నివాసం ఉంటుందని ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా. సో ఈమె ఇక్కడ ఒక వ్యక్తితో సహజీవనం అయితే చేస్తుంది. అతనికి ఇప్పటికే పెళ్లయ్యి భార్య పిల్లలు కూడా ఉన్నారని ఆమెకు తెలుసు. అయినా సరే అతనితో సహజీవనం చేస్తుంది. అయితే ఈమె ఎవరితోనైతే సహజీవనం చేస్తుందో అతను తన భార్యతో విడాకులు ఇచ్చి తనను పెళ్లి చేసుకుంటానని చెప్పాడని స్వేచ్ఛ తండ్రి అయితే మీడియాలో చెప్పాడు. ఇక్కడ మనం ఆలోచించినట్లయితే స్వేచ్ఛ మీద కోపం వస్తుంది. అలాగే స్వేచ్ఛతో ఎవరైతే సహజీవనం చేస్తున్నారో అతని పైన కోపం అలాగే అసహ్యం కూడా వస్తుంది. మనకు స్వేచ్ఛ మామూలు అమ్మాయి కాదు, అలా అని చెప్పి చిన్నపిల్ల కూడా కాదు. అలాంటప్పుడు ఆమె ఒకసారి విడాకులు తీసుకున్న తర్వాత ఆమె పెళ్ళయి భార్య పిల్లలు ఉన్న వ్యక్తితో సహజీవనం ఎందుకు చేసింది అనేది ఆమె వేసిన తప్పటడుగు అని తెలుస్తుంది. ఇక మగవాళ్ళలో మనం చూసుకున్నట్లయితే 99% మంది ఆడవాళ్లతో సంబంధం విషయంలో వాళ్ళు అవకాశవాదులుగా ఉన్నారు. మగవాళ్ళు అవకాశం దొరికితే ఉపేంద్ర సినిమాలో చూపించినట్లు భార్య కావాలి, లవర్ కావాలి, అవసరమైతే కిస్ కూడా కావాలి అన్నట్లుగా ఇప్పటి మగవాళ్ళు అయితే ప్రవర్తిస్తున్నారు. చాలా మంది ఈ సమాజంలో అవకాశాలు రాక, సమాజంలో ఒత్తిడి, కుటుంబంలో ఒత్తిడి కారణంగా, అలాగే పేరు ప్రతిష్టలు అనేవి రాక రకరకాల కారణాలతో చాలా మంది సమాజంలో అణిగి ఉంటున్నారు. కానీ అన్ని ఉన్న వాళ్ళు ఇలా చేస్తున్నారు. ఇక మనం చూసుకున్నట్లయితే స్వేచ్ఛకు 18 సంవత్సరాలు ఉన్నాయంటే ఆమెను మోసం చేశాడని అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఇద్దరు కలిసి సహజీవనం చేశారని తెలుస్తుంది. ఇందులో సహజీవనం చేసిన వ్యక్తి మోసం చేశాడని మనం అనుకున్నట్లయితే వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి ఒప్పందం ఉందో అనేది ముందు తెలియాలి. అమ్మాయిలు లవ్ చేసినప్పుడు లేదా సహజీవనం చేసినప్పుడు వాళ్ళు చేసే అతిపెద్ద సమస్య శారీరక సంబంధం పెట్టుకోవడమే. ఏదో ఒక రకంగా శారీరక సంబంధం పెట్టుకున్నా అది ఆ విధంగా నడుస్తుంది అని అనుకుంటే పర్లేదు. దాని తర్వాత ఏం జరుగుతుందో అనేది అమ్మాయిలకు తెలియదు. ఒకవేళ అమ్మాయిలు అనుకున్నట్లుగా జరిగినట్లయితే పర్వాలేదు. అమ్మాయిలు అనుకున్నట్లు జరగకపోతే ఏం చేయాలి అనే విషయం 99% అమ్మాయిలు ఆ విధంగా ఆలోచించకపోవడం కారణంగానే ఇలా జరుగుతుందని చెప్పవచ్చు. అమ్మాయిలు ఎవరైతే అబ్బాయిలతో శారీరక సంబంధం పెట్టుకుంటారో విడిపోయినా సరే అంతే బలంగా ఉంటామనే విషయం ఆడపిల్లలు నమ్మాలి. మగవాళ్ళు శారీరక సంబంధం పెట్టుకుని ఆ శారీరక సంబంధం నుండి విడిపోయిన తర్వాత ఏ విధంగా బతుకుతున్నారో మేము కూడా అలాగే బతకాలని ఆడపిల్లలు అనుకోవాలి. అలాగే శారీరక సంబంధం పెట్టుకోవడం అనేది ఆ తప్పు అనేది ఇద్దరికి సమానమే. అమ్మాయి
అమ్మాయిలకే ఈ బంధం అనేది విలువైనది అనే ఆలోచన పెట్టుకోకూడదు. ఇలా ఆలోచించగలిగితేనే ఆ సంబంధంలోకి వెళ్ళాలి. లేదంటే అటువంటి సంబంధం నుండి దూరంగా ఉండడం చాలా మంచిది. ఏ భార్య భర్త అయినా సరే పిల్లలు కనకముందే విడిపోవడం చాలా మంచిది. పిల్లలను కనాలని మీకు అనిపించినట్లయితే జీవితాంతం కలిసి జీవించగలమనే నమ్మకం మీలో ఉండాలి. అప్పుడే పిల్లల్ని కనడం మంచిది. ఏ పిల్లలైనా సరే మమ్మల్ని కనండి, మేము భూమి మీదకు వస్తామని ఏ పిల్లలు చెప్పరు కదా. అలాంటప్పుడు పిల్లల్ని కని మీ పాటికి మీరు విడిపోవడం, చనిపోవడం లాంటివి చేస్తే వాళ్ళ జీవితాలు ఎంత దుర్భరంగా ఉంటాయో ఎప్పుడైనా మీరు ఆలోచించారా? ఏది ఏమైనప్పటికీ ఆత్మహత్య చేసుకునే వాళ్ళు ఎప్పటికైనా పిరికి వాళ్ళే. ఇది ఫ్రెండ్ ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మీద సబ్స్క్రైబ్ అయితే చేయండి.